ఇతను ఆ రోజు ఏమమ్మ గారి నగలు దొంగతనం చేసినవాడు. వీడి అకౌంట్లోకి 30 కోట్లు వేశారంటే. లక్ష్మి, ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఇల్లంతా వెతుకు. ఎవరు మీరు? నా ఇల్లు ఎందుకు వెతుకుతున్నారు? నీ అకౌంట్కి 30 కోట్ల డబ్బు వచ్చింది కదా, ఎలా వచ్చింది? ఎవరు వేశారో? నువ్వు మా కంపెనీ నుంచి యాక్సెస్ తీసుకున్నావు కదా, చెప్పు. నాకేం తెలియదు సార్. నా అకౌంట్లో 30 కోట్లేంటి? రేయ్, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే స్టేషన్ తీసుకెళ్లి మరీ నిజం చెప్పిస్తాను. నిజమండి, నాకేం తెలీదు. నీకేమీ తెలియకపోతే ఈ డబ్బులు ఎక్కడివి? మర్యాదగా నువ్వు నిజం చెప్పు. సార్, నా మాట నమ్మండి, ఇవి మీ కంపెనీ డబ్బులు నాకు తెలియదండి. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడి గురించి నిజం చెప్తే అంబికమ్మ గురించి విహారీ గారికి చెప్పాలి. ఈ సిచ్యువేషన్లో అంబికమ్మ గురించి విహారీ గారికి చెప్పడం కరెక్ట్ కాదు. రే, నిజం చెప్పరా. నీకేం తెలియకపోతే డబ్బులు ఎక్కడివి? దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. చెప్తాను, నిజం చెప్తాను. 2 రోజుల క్రితం అనుకోకుండా నా అకౌంట్లోకి 30 కోట్లు వచ్చి పడ్డాయి. నేను వెంటనే చూసుకొని అందులోని కొంత డబ్బుని డ్రా చేసుకున్నాను. మిగిలిన అమౌంట్ అంతా నా బ్యాంకులోనే ఉంది. రేయ్, నిజం చెప్తావా లేదా? నిజం సార్. కావాలంటే ఈ డబ్బులు కూడా మీరే తీసుకోండి, నన్ను వదిలేండి సార్. నాకేం తెలీదు. నీకిదంతా చేసిన వాళ్ళు ఎవరో తెలుసు కదా, వాళ్ళ గురించి చెప్పరా. నాకెవ్వరి గురించి తెలీదు మేడం. సంధ్య గారు, మా డబ్బులు ఇప్పుడు ఇమీడియట్గా మాకు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పండి. తర్వాత ఆయన వదిలేసేయండి. ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాను, వదలండి. ఆ డీటెయిల్స్ అన్ని త్వరగా ఓపెన్ చేయి. మీ కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. అవసరం లేదు, ఇటుపో. అయిపోయింది విహారీ. ఆ క్యాష్ కూడా తీసుకుని వెళ్దాం పదండి. నువ్వు మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్టేషన్కి రావాలి.